అండి అందరికీ నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య తెలుగు అమ్మాయి. ఈరోజు అయితే మన ఛానల్లో గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తా, వచ్చేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. చెక్క, లవంగాలు, యాలక్కాయ, 2 ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత 3 స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తున్నాం. పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నాం. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఇందులోనే 2 టమాటాలు సేపు మగ్గనిద్దాం మూత పెట్టి. కొంచెం మగ్గాయి కదా టమాటాలు. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకున్నాము. దీన్ని కూడా కొద్దిసేపు మగ్గనిద్దాం. చికెన్ ముందే క్లీన్ చేసుకుని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టి పక్కన పెట్టాను. సో ఇప్పుడు గోంగూర మగ్గుతుంది కదా, గోంగూర ఇలాగా మెత్తగా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుందాం. కదా ఆ చికెన్ కూడా వేసేద్దాం. అంతా ఇట్లా కలిపేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇదిగోండి ఇలా మగ్గుతుంది కదా చికెన్. ఇప్పుడు స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కారం వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తున్నా. వాటర్ వేసుకొని ఉడికించుకుందాము. అండి ఇలా కుక్ అవుతుంది కదా. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని చెప్పేసి టేస్ట్ చూద్దాము. కారం అయితే సరిపోయింది నాకు. ఉప్పు కొద్దిగా తగ్గింది. కొంచెం సాల్ట్ వేస్తున్నా. నేనైతే ఈ టైంలోనే చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. నాకు చికెన్ మసాలా వేసుకోవడం అంటే ఇష్టము, సో అందుకని వేస్తున్నాను. మీకు కూడా ఇష్టమైతే వేసుకోండి, బాగుంటుంది. దీన్ని ఇంకొంతసేపు మనం మూత పెట్టి మగ్గనిద్దాం. శారీ చాలా బాగుంది కదా. ఈ బ్యూటిఫుల్ శారీ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా షైనీగా ఉంది కదా. బోర్డర్స్ చూడండి, చిన్నగా ఇలా దీపాలలాగా వచ్చాయి బోర్డర్స్. అయితే చాలా బాగుంది శారీ అయితే. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. వెరీ కంఫర్టబుల్గా ఉన్నాయి. చూడండి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంది. దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. లాస్ట్గా మనము కరివేపాకు కొద్దిగా దగ్గర కొత్తిమీర వేసేసుకున్నాం. గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.